శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయం నమామ్యాహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. కార్తీక మాసం 6వ రోజు 6వ అధ్యాయం. దంతంబుల్ పడనప్పుడే తనువునందు ఆరోఢి ఉన్నప్పుడే కాంతా సంగము రోజనప్పుడే కురుల్ వెలవెల కానప్పుడే నిన్ను తలంపుగా వలయుగా శ్రీకాళహస్తీశ్వర. కార్తీక మాసం 6వ రోజు 6వ అధ్యాయం చదువుతున్నారు వశిష్ఠ మహర్షి గారు. జనక మహారాజు గారికి ఆలస్యం చేయకూడదయ్యా, నాగా పెట్టకూడదు. వచ్చే సంవత్సరం కార్తీక మాసం చేస్తాను అంటే కుదరదు, మన యొక్క విషయం కాదు. సమయం ఉన్నప్పుడే తీర్థము, క్షేత్రము, కాలము చాలా విశేషమైనటువంటిది. యః కార్తికేయ మాసిరాజన్ స్నానం పంచామృతేన చ కస్తూరి గంధతో ఏన విష్ణో అమిత తేజస. మిగతా రోజుల్లో పూజ చేసినా చేయకపోయినా కార్తీక మాసం నెల రోజులు కనీసం ఒక ఏకాదశి తిథి, ఒక పౌర్ణమి తిథి, ఒక సోమవారం మనం భక్తిగా శ్రద్ధగా ఆచరించినా చాలయ్యా. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో నరకలోకము నుంచి ఉత్తీర్ణత కలిగి స్వర్గలోకానికి వెళ్తాం. అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుందయ్యా. బియ్యపిండి కానీ గోధుమ పిండితో కానీ చక్కగా దీపారాధన చెయ్యాలి. మనం చూడండి, వెంకటేశ్వర స్వామి దీపారాధన అంటాం. వివాహంలో కానీ గృహప్రవేశంలో శనివారమో సోమవారమో ఒక రోజున దీపం పెట్టుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఆచరించాలి అంటున్నారు. అదేవిధంగా సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్శుభావహం దీపదానం ప్రదాస్యామిక శాంతిరస్తు సదా మమ. కార్తీక మాసంలో దీపదానం చేయటం చాలా విశేషమైంది. ఉన్నవాడు ఉన్నట్టుగా చేసుకుంటాడు, లేనివాడు వాడి యొక్క శక్తిని బట్టి చేసుకుంటాడు. డబ్బు ఉన్నది, ధనం ఉన్నది అంటే ఒక వెండి ప్రమిద తీసుకుంటారు, దానిలో బంగారపు ఒత్తు వేస్తారు, దీపారాధన చేసి ఇస్తారు. లేకపోతే ఉసిరి, రాతి ఉసిరి అంటారు, పెద్ద కాయగా ఉన్నటువంటి ఉసిరి, దాన్ని సగభాగం ఛేదిస్తారు, అక్కడ ఒత్తు వేసి ఆ యొక్క దీపారాధన అయినా దానం చేయవచ్చు. కనీసం పిండితో అయినా దీపం చేసి దీపారాధనగా కార్తీక దామోదరుడుగా ఒక బ్రాహ్మణోత్తముడికి ఇచ్చినట్లయితే అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుందయ్యా. స్వామివారికి శివాభిషేచనం చేయటం కూడా కస్తూరి గంధము ఈ విధంగా పంచామృతాలతో అయినా స్వామికి అభిషేచనం చెయ్యవచ్చు. ఏ సాయాహ్నే హరే అగ్రే కార్తిక్యాం అవనీపతే దీపదానం ప్రకుర్వంతి తద్విష్ణో పరమం పదం. ఒక్క దీపదానం చేసినట్లయితే విష్ణులోక సాయుధ్య ప్రాప్తి కలుగుతుంది. పురా ద్రావిడ దేశేతు అంగనా కాచిదప్యభూతు సుత బంధు విహీనా సా సదా భిక్షాన్న జీవిని. పూర్వం ద్రవిడ దేశంలో ఒక వితంతువు ఉన్నది. ఆమె ప్రతిరోజు కూడా చక్రవడ్డీ, బారువడ్డీ వ్యాపారాలు, ధనం ఇచ్చేది, అప్పు ఇచ్చేది, వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేటువంటిది ఆమె అన్నమాట. అందరినీ హింసిస్తూ ఉండేది. పోనీ తన పిల్లలు కానీ మనవాళ్ళు కానీ ఉన్నారా అంటే ఎవ్వరూ లేదు. ఒంటికాయ సొంటి కొమ్ము అన్నట్టుగా ఒక్కతే ఉన్నది. ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ద్రవిడ దేశంలో ఆమెను అందరూ తిడుతూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారు. ఆమె చనిపోయిన తర్వాత తీసుకువెళ్తుందా ధనాన్ని అని. ఒకానొక సమయంలో కార్తీక మాసం వస్తోంది, కావేరీ నదిలో స్నానం చేయాలి, శ్రీరంగనాథ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని మన తెలుగునాట నుంచి ఒక వైదిక కుటుంబం, బ్రాహ్మణ కుటుంబం బయలుదేరి వెళ్తున్నారు. అలా వెళ్తూ ఈ ద్రావిడ దేశంలో ఈ వితంతువు ఉన్నటువంటి ఊరిలో దిగారు. ఆ కాలంలో నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారికి సత్రాలని ఉండేవి. సత్రంలో చక్కగా బస ఇచ్చేవారు, వసతి ఇచ్చేవారు, అదేవిధంగా గిన్నెలు అవన్నీ ఇచ్చేవారు. వాళ్ళే వండుకునేవాళ్ళు, హోటల్స్ ఉండేవి కాదు. అలాగా భక్తిగా కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామి అనుగ్రహాన్ని పొందాలి,
కావేరి నదిలో స్నానం చేయాలి, శ్రీరంగనాథ స్వామిని దర్శనం చేసుకోవాలి అని ఆ విధంగా వాళ్ళందరూ యాత్రకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఈ వితంతువు ఇంటి దగ్గరికి దిగారు. ఓ పక్కగా సత్రంలో సాయంకాలం పూట ఆ ఊరి ప్రదేశం ఏమిటి, అక్కడున్న దేవాలయాలు ఏమిటి, అవన్నీ కూడా విచారిస్తూ ఉంటారు. మనం కూడా అంతే కదండి. మనం యాత్రకు వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవాలయం యొక్క వైశిష్టత ఏంటి, ఎవరు కట్టారు, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మీరు చూడండి, మంగళగిరి ఉన్నది. మంగళగిరిలో పానకాల స్వామి వారు ఉన్నారు. ఆ పానకాల స్వామి వారి యొక్క దేవాలయానికి ముందు పెద్ద గోపురం ఉంది, గాలి గోపురం. 10-12 అంతస్తుల పైగా ఉంటుంది. అది కట్టేటువంటి వాళ్ళు ఎవరు అంటే పూర్వం తమిళనాడు నుంచి వచ్చారటండి. అది కడుతున్నప్పుడు 1వ ఫ్లోరు, 2వ ఫ్లోరు, 1వ అంతస్తు, 2వ అంతస్తు అలా కడుతున్నారు. ఒక 4వ అంతస్తులో రాయి విరిగింది. ఆ కాలంలో ప్రొక్లీనర్ లేవు కదా, ఒక ర్యాంపులాగా మట్టి అలాగా చదునుగా చేసేవారు. ఏనుగుల ద్వారా కానీ ఎద్దులు వృషభాల ద్వారా రాళ్ళని తీసుకువెళ్ళేవారు. రాతిని అలా పెట్టుకుంటూ ఆ అంతస్తులు కట్టేవారన్నమాట. అలా 6వ అంతస్తు 7వ అంతస్తుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కింద 4వ అంతస్తులోనో 3వ అంతస్తులోనో రాయి పగిలిపోయి ఉంది. మరి ఎలా అనుకున్నప్పుడు తమిళనాడు నుంచి వచ్చారు వాళ్ళు. శనగలు పెద్ద బస్తాలో వేసి నీళ్లు పోసి ఆ 2 రాళ్ళల్లో ఒక రాయి నెమ్మదిగా తొలగించి ఈ యొక్క శనగల బస్తా పెట్టారండి. 3-4 రోజులు అవ్వంగానే శనగలు నీటికి ఉబ్బుతాయి కదా. ఆ కాలంలో జాకీ లేదు కాబట్టి మనం ఒక కారు టైరు పంచర్ అయిందంటే ఏం చేస్తాం, దాని కింద ఓ జాకీ పెడితే కొంచెం పైకి లేస్తుంది, అప్పుడు చక్రాన్ని మార్చుకుంటాం. ఆ కాలంలో వాళ్ళ తెలివితేటలు చూడండి, శాస్త్రం యొక్క మహిమ ఏంటో చూడండి. ఈ యొక్క శనగలు ఉబ్బినాయి, అలా పైకి లేచింది. 2వ రాయి తీసేశారు పగిలినది, మిగిలిన రాయి ఇంకొక రాయి చక్కగా పెట్టేశారట. అందుకని మనం ఎప్పుడైనా ఒక యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ పక్కన ఉన్నటువంటి నదులు ఏమిటి, తీర్థాలు ఏమిటి, క్షేత్రాలు ఏమిటి, మన యొక్క భారతీయ సాంప్రదాయం సంపద చాలా ఉన్నది. ఆ విధంగా తెలుసుకోవాలనుకున్నాడు ఈ యొక్క వైదిక కుటుంబంలో ఉన్న అతను. కావేరీ నదికి వెళుతూ మార్గమధ్యంలో ఈ వితంతువు ఇంటికి దగ్గరలో సత్రంలో దిగాడు. భోజనాలు చేశారు. సాయంత్రం పూట చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈమె గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు అయ్యయ్యో, మానవ జన్మ మరలా రాదు, ఎవరూ లేరు కదా, ఈమెకి ఎందుకు ఇంత డబ్బు మీద ధ్యాస, ఎవరైనా మానవులు బంధువులు ఉంటే వాళ్ళు ఎంతవరకు వస్తారు, అర్థాగృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవా సుకృతం దుష్కృతం చేవ గచ్చంతమనుగచ్చాతి. భార్య ఇంటి దగ్గరే ఉంటుంది, పిల్లలు శ్మశానం వరకు వస్తారు, బంధువులు వస్తారు, చనిపోయిన వాడి యొక్క సుకృతం దుష్కృతాలే వస్తాయి. మనం ఈ యొక్క శరీరం శీర్యతే ఇది శరీరం, ఈరోజు కాకపోయినా 100 సంవత్సరాల తర్వాత శరీరం పడిపోతుంది. మనతో పాటు వచ్చేది మంచి చెడు, పాపము పుణ్యమే వస్తాయి. అందుకని ఆమెకి చెప్పాలి, ఆమెకి తత్వబోధ చెయ్యాలి. ఇలా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు పాపం అనుకున్నాడు. భక్తుడు కదండి, తనతో పాటు అందరినీ, సంఘాన్ని, సమాజాన్ని, దేశాన్ని ప్రేమించేవాడు. అందులోనూ బ్రాహ్మణోత్తముడు, పురోహితుడు. ఆ విధంగా ఆమె దగ్గరికి వెళ్ళారు. తన భార్యను తీసుకుని వెళ్ళి, అమ్మా మాది ఫలానా తెలుగునాట నుంచి వస్తున్నాము, 2 రోజుల్లో కార్తీక మాసం ప్రారంభమవుతోంది, కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేయటం విశేషం, శ్రీరంగనాథ స్వామిని దర్శించటం సాయంకాలం పూట విశేషం. కాబట్టి నా కార్తీక సమో మాస న దేవం కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాం సమం. కనుక ఈ మానవులందరూ కూడా మిమ్మల్ని తిడుతున్నారు, ఆ ఊర్లో ఉన్న వారందరూ కూడా మీరు హింసిస్తున్నారంటున్నారు. అలా హింసించి ఎవరు కూడా ఆనంద పొంది బాగుపడిన వాళ్ళు లేరమ్మా. ఇంకా నువ్వు జీవిస్తే 1 సంవత్సరమో 2 సంవత్సరాలో జీవిస్తావు.
కాబట్టి నీకా ఎవరూ లేరు కాబట్టి ఇప్పుడైనా భగవన్నామ స్మరణ చేయి, మాతో పాటు తీర్థయాత్రలకి రమ్మన్నారు. అప్పుడు ఆమెకి విషయం తెలిసింది, స్వామి అనుగ్రహం కలిగింది. ఆ యొక్క ఉన్నత కుటుంబంలో, బ్రాహ్మణ కుటుంబంలో ఆ యాత్రకు వెళ్ళే వారితో పాటు ఆమె కూడా బయలుదేరి కావేరీ నదిలో స్నానం చేసి నెల రోజుల పాటు కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహంతో శ్రీరంగ క్షేత్రంలో స్వామివారిని దర్శనం చేసుకుంది. యథా హిగ్రస్త మండూకో దంశాన్ భక్షితుమిచ్చతి తథా మృత్యువశలోకే భోగాన్ భోక్తుం సమిచ్చతి. పాము నోటికి చిక్కింది ఒక కప్ప. ఆ కప్ప ఏమనుకుంటుంది, ఎదురుగుండా పురుగున్నది దాన్ని తిందాం అనుకుంటుంది. అంటే మనల్ని చంపుతోంది పాము అనేటువంటిది దానికి తెలియదు, తెలిసినా గ్రహించదు. ఆ విధంగా మానవ జన్మ కూడా ఉపయోగం లేనటువంటిది. ఈ యొక్క శరీరం విడిచిపెడితే మనతో పాటు మంచి చెడు పాపం పుణ్యం వస్తాయి. కాబట్టి పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం ఉన్నది. ఇటువంటి విషయాలన్నీ చెప్పినప్పుడు ఆమె చాలా ఆనంద పొంది నెల రోజుల పాటు కార్తీక మాసంలో దీక్షగా ఉన్నది. ఆ విధంగా తన జీవితాంతం భగవంతుడి యొక్క సేవ చేసి చివరికి మోక్షాన్ని పొందిందయ్యా. అటువంటి కార్తీక మాసం విశేషం ఇంత అని ఏమి చెప్పగలము అంటూ వశిష్ఠ మహర్షి గారు చెబుతుండగా జనక మహారాజు గారు వింటూ ఉన్నారు. 6వ రోజు 6వ అధ్యాయం పూర్తి అయినది అని చెప్పారు.